గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని హరీష్ రావు డిమాండ్. బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీపై సర్కారు నిర్బంధం. నేతలను అరెస్టు చేసి తెలంగాణ భవన్లో వదిలేసిన పోలీసులు. కాళేశ్వరంపై విషం చిమ్మి అధికారంలోకి కాంగ్రెస్. సోలార్ పవర్తో ఫ్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుందన్న వినోద్. హైడ్రా ద్వంద్వ వైఖరి బట్టబయలు. దుర్గం చెరువు ఆక్రమణలపై నోటీసులు ఇచ్చిన విషయం మర్చిన అధికారులు. అబూజ్మడ్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టుల మృతి. కొనసాగుతున్న గాలింపు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రెస్ మీట్లో హరీష్ రావు నిలదీయడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. హరీష్ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించింది రైతాంగం. ఒక చిన్న గండి పడితే పూడ్చలేరా అంటూ రైతులు కన్నెర్ర చేశారు. ఇటు రైతు గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశారు హరీష్ రావు. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. నెమ్మదిగా మేల్కొన్న అధికారులు గండిపడిన చోట రిపేర్లు ప్రారంభించారు. గిల్లితే గాని పనిచేయరా అంటూ రైతులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. బాధ్యత ఉండక్కర్లేదా అంటూ అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. తలాపున సముద్రమున్న చేప దూపకేర్చిందట. ఇది సామెత. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది పరవళ్లు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీరు లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది. ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి. గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రణరంగం సృష్టించారు. నర్సాపూర్ మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి అరాచకం సృష్టించారు. ఇంట్లోకి ప్రవేశించి తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు. నిద్రిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. కళ్లెదుటే దాడి జరిగిన అడ్డుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అధికార పక్షం చిచ్చురాజేస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే తమ కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. ప్రతిపక్షం ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోతుంటే అధికార పక్షం మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కవ్వింపు చర్యలు చేపడుతున్నది. పోలీసులు సైతం అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయంపై, నిన్న హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై, నేడు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి వినాయక నిమజ్జన ముసుగులో సునీత ఇంటి ముందు పటాకులు కాల్చి నానా హంగామా చేశారు. ఆమె ఇంట్లోకి వెళ్లి టపాకులు కాల్చే ప్రయత్నం చేయగా అడ్డుకొని ప్రశ్నించిన యువకుడు మణిదీప్ పై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఇటుకలు కట్టెలతో ఇంటిపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన స్థానిక బీఆర్ఎస్ నేతలను కూడా అడ్డుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం కాంగ్రెస్ నాయకులు తోసివేసి మరీ దాడులకు తెగబడ్డారు. ప్రణాళిక ప్రకారమే తన ఇంటిపై దాడి జరిగిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. ఇంట్లో నిద్రపోతున్న పిల్లలపైన దాడి చేశారని మండిపడ్డారు. దాడులు ఎందుకు చేశారు, వాటి వెనుక ఉన్నదెవరు, కారణమేంటి అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపైన, వారిని ప్రోత్సహించిన వారిపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తమకు సంస్కారం నేర్పబట్టే సైలెంట్ గా ఉంటున్నామని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే దాడులు జరిగాయని ఆరోపించారు. వినాయక నిమజ్జనం నెపంతో ఈ రోజు వినాయకుడిని తీసుకొచ్చి కావాలని మరి ఆలోచనతోనే ముందుగా ప్రీ ప్లాన్డ్ గా మన ఇంటి పైన అటాక్ చేసి మరి కార్యకర్తలు కొట్టడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కానీ మా వాళ్ళు ఎక్కడికక్కడ పండుకున్న తర్వాత ఎవరు కూడా బయట లేనటువంటి సమయంలో మరి ఇంట్లోకి చొరబడి మన గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో పటాకులు కాల్చడం, దర్వాజా కొట్టి ఇంట్లో పడుకున్నటువంటి పిల్లలు డోర్ తీయగానే వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడం, అర్ధరాత్రి 1 గంట సమయంలో మరి అందరు పండుకున్నటువంటి సమయంలో వచ్చి కొట్టడం అనేది నిజంగా కూడా మరి ఇది ప్రజాస్వామ్య కూనిగా నేను భావిస్తా ఉన్నా. మరి చాలా మంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇమీడియట్ గా పోలీస్ కి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి పైన దాడి చేసినట్టే దేనికోసం దాడి చేస్తారు? ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలా, అందరిపైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంట్లో ఉంటున్న మణిదీప్ అనే యువకుడిపై కొందరు కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేశారు. వినాయక నిమజ్జనం ముసుగులో రాత్రి 1 గంట ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నాయకులు రచ్చ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మణిదీప్ అనే యువకుడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటాల నరసింహారెడ్డి, పెద్దపట్లూరి భాస్కర్ రెడ్డి, నాగులూరి సుధాకర్ రెడ్డి, సజ్జన రమేష్ దాడి చేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం ఇచ్చినా పట్టించుకోని పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్లోనే దాడి జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు గూండాలా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సునీత లక్ష్మారెడ్డిని హరీష్ రావు పరామర్శించారు. లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద నిన్న కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంటగలిపి ఇలా బీహార్ లాగా, ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.
రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేసినారు. ఇలా పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏం రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు. 10 ఏళ్లు మేము అధికారంలో ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఇంటి మీదనైనా ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా? 10 ఏళ్ల మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా? అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు, ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని, గుండాలను అరెస్ట్ చేయరు. తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం ప్రజాపాలన, ఇది ప్రజాపాలన కాదు, ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది, గుండాల రాజ్యంగా మారిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది? రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి. ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ, దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటుంది. తెలంగాణతో మాది పేగుబంధం, తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం. మీరేదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయింది, కానీ ఈ తెలంగాణ పరపతిని, పేరును దెబ్బతీయకండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి. గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాడి రైతుల సమస్యలపై టీ న్యూస్ వరుస కథనాలతో సర్కారు తలొగ్గింది. పాడి రైతుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం రేవంత్ సర్కారు 50 కోట్లు విడుదల చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని విజయ డైరీ ప్రకటించింది. పాల సేకరణ ధరను తగ్గించేందుకు సర్కారు చేస్తున్న కుట్రలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాడి రైతుల సమస్యలపై టీ న్యూస్ వరుస కథనాలకు సర్కారు తలొగ్గింది. విజయ డైరీకి పాలు పోసే పాడి రైతులు పెండింగ్ బిల్లుల కోసం కొన్ని రోజులుగా రోడ్డెక్కుతున్నారు. ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పాడి రైతుల ఆందోళనలపై తెలంగాణ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఇప్పటికే రైతుల ధర్నాకు పోలీసులు కూడా అనుమతినిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం జంకినట్టు కనిపిస్తున్నది. 50 కోట్ల బకాయిలు విడుదలైనట్టు విజయ డైరీ ఎండీ లక్ష్మి తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాలు ఇవాళ వారి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. పాడి రైతులకు మార్కెట్ ధర కన్నా ఎక్కువ రేటు చెల్లిస్తున్నామన్నారు. మిగిలిన బకాయిలను త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విజయ డైరీ ప్రకటనపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 150 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉంటే కేవలం 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి తమను ధర్నా చేయకుండా తప్పుదో పట్టించేందుకేనని గవర్నమెంట్ తమను మభ్యపెట్టే కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. అటు పెండింగ్ బకాయిల విడుదల ప్రకటనపైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనపై అధికారుల సంతకం లేదని చెబుతున్నారు. చెప్పినట్టుగా ఇవాళ 50 కోట్ల రూపాయలను చెల్లించాలని, లేదంటే మోసపూరిత కుట్రగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విజయ
సిపిఐ పాల రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు సర్కారు సిద్ధమవుతున్నదా? రైతులకు చెల్లించే ధరలో కోత పెట్టబోతున్నదా? ఎక్కువ ధర ఇవ్వడం వల్లే డైరీకి నష్టాలొస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నదా అన్న ప్రశ్నలకు పాడి రైతులతో పాటు విజయ డైరీ వర్గాల్లోనూ అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. లీటరు పాల ధరపై 5 రూపాయల వరకు తగ్గించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని, త్వరలోనే అమలు చేయనున్నదని డైరీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కొత్త చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీఎంఓ అధికారుల మధ్య చర్చలు కూడా జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా ధరలు తగ్గించి నష్టాలు పూడ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పాల బిల్లులు చెల్లించాలని ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులకు చెల్లించే పాల ధర ప్రైవేటు డైరీలతో పోల్చితే విజయ డైరీలో ఎక్కువ ఉండడమే ఇందుకు కారణమని అధికారులు చెప్పగా, అవసరమైతే ధర తగ్గించే ఆలోచన చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం 5% వెన్న ఉన్న లీటర్ బర్రెపాలకు 40 రూపాయల 5 పైసలు ధర చెల్లిస్తున్నారు. వెన్న శాతం ఎంత పెరిగితే అంత ధర పెంచి ఇస్తున్నారు. ఆవు పాలలో 3% వెన్న ఉంటే లీటర్కు 40 రూపాయల 25 పైసల చొప్పున చెల్లిస్తున్నారు. కరీంనగర్ డైరీలో ఆవు పాలకు 3% వెన్న ఉంటే 33 రూపాయల 65 పైసలు, నాగార్జున డైరీలో 33 రూపాయల 25 పైసలు చెల్లిస్తున్నారు. విజయ డైరీలో రైతులకు ఎక్కువ ధర చెల్లించడం వల్ల నష్టాలు వస్తున్నట్టు చెప్తుండడం గమనార్హం. రైతులకు ఎంత వీలైతే అంత మేలు చేయాలని తప్పించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇందుకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నారు. నాడు కష్టాల్లో ఉన్న విజయ డైరీని ప్రక్షాళన చేసి లాభాల్లోకి తెచ్చారు. విజయ డైరీ బలోపేతం కావాలంటే రైతులు పాలు పోస్తేనే సాధ్యమవుతుందని, డైరీ బలోపేతమైతే రైతుల్ని దోచుకునే ప్రైవేటు డైరీల ఆగడాలకు కళ్ళెం పడుతుందని భావించి పాల ధరను పెంచారు. ప్రైవేటు డైరీల కన్నా ఎక్కువ ధర కల్పించారు. దీంతో డైరీకి పాల సేకరణ పెరిగి అభివృద్ధి బాట పట్టింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డైరీకి మళ్లీ కష్టాలు నష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో అక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ముఖ్యంగా ఈ శాఖకు మంత్రి లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ నేపథ్యంలో డైరీ మళ్లీ తిరోగమనంలోకి పయనించి రైతులకు బిల్లులు చెల్లించలేని దుస్థితికి దిగజారింది. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ పాల ధర ఎక్కువగా ఉండడం వల్లే నష్టాలు వస్తున్నాయని ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు తగ్గించే ఆలోచన చేస్తుండడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గాంధీ దవాఖానాలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుని నగరమంతా తిప్పి తెలంగాణ భవన్లో విడిచిపెట్టారు. కమిటీపై సర్కారుకు వణుకెందుకని, వాస్తవాలే బయటకు వస్తాయని నిర్బంధిస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సౌకర్యాలపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ గాంధీ దవాఖానా పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరో 2 సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో గాంధీ దవాఖానా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ ఆసుపత్రిలో మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గాంధీ దవాఖానాను పరిశీలించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గాంధీ దవాఖానాకు బయలుదేరగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కూడా ఇంటి నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చాకచక్యంగా తప్పించుకున్న సంజయ్, ఆనంద్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలిసి గాంధీకి బయలుదేరారు. పోలీసులు వీళ్లు వెళ్లే మార్గాన్ని నిర్బంధించారు. ఎలాగోలా గాంధీకి చేరుకున్న ఈ ముగ్గురు లోపలికి వెళ్దామనుకుంటే పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ దవాఖానా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. తాము డాక్టర్లమని సంజయ్, మెతుకు ఆనంద్ చెప్పినా పట్టించుకోలేదు. తాటికొండ రాజయ్య తన అనుచరులతో ఇంటి బయటకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని నగరమంతా తిప్పారు. తర్వాత బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తీసుకువచ్చి తెలంగాణ భవన్ వద్ద వదిలిపెట్టారు.
ఇదే సమయంలో గాంధీ దవాఖానా వద్ద సంజయ్, మెతుకు ఆనంద్, మాగంటి గోపినాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు తెలంగాణ భవన్ వద్ద వదిలిపెట్టారు. తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల, సరి అయిన మందులు లేకపోవడం వల్ల, అదేవిధంగా సబ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు, ప్రత్యేకంగా విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు మంత్రులందరూ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు మనకు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, రివ్యూ తీసుకోండి, ఏమి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా సరిచేయాలనేటటువంటిది మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమందిని నిర్బంధించినా, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మీ మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పాలన మళ్ళీ కనబడింది. ఇవాళ వెంటనే ఒక సమీక్ష సమావేశం పెట్టండి. మీరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం గాంధీకో, ఉస్మానియాకో, వరంగల్లో కేఎంసీకో ఏ ఒక్క హాస్పిటల్ని విజిట్ చేయలేదు. వారు వెళ్ళిందల్లా ఏమనంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఇనాగ్రేషన్ చేస్తారు, వారు ఆ ప్రైవేట్ డాక్టర్లతో ముచ్చట్లు పెడతారు తప్ప ఇప్పటి వరకు వారు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే స్వయంగా డాక్టర్లైన మా నాయకులు ఆసుపత్రుల్ని పరిశీలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్కు అత్యున్నత న్యాయస్థానం జలకిచ్చింది. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేయలేదని, రేవంత్ రెడ్డి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎవరూ ఇన్వాల్వ్ కాకూడదని ఆదేశించింది. ఒకవేళ ఇన్వాల్వ్ అయినట్లు తెలిస్తే మీరు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. కేసులో పోలీసులు జోక్యం చేసుకోకూడదని, సుప్రీంకోర్టులో కేసు డిస్పోజ్ అయిందని తప్ప డిస్మస్ కాలేదని స్పష్టం చేశారు. ఇప్పుడే సిట్టింగ్ జడ్జిని నియమించలేమని, విచారణ పారదర్శకంగా ఉండాలని తేల్చి చెప్పింది. విచారణలో రేవంత్, ఇతర ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయినట్లు తెలిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని, పిటిషన్ను స్వీకరిస్తామని తెలిపింది. కాళేశ్వరంపై విషం చిమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్రాజెక్టుతో ఫ్రీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవుతుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ దోసేడు నీళ్ల కోసం ఆలోచిస్తే కాళేశ్వరం బిందెడు నీళ్ల కోసం ఆలోచించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఏడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిల బ్యారేజ్ ఉందో దాని ఖర్చు 4613 రూపాయలు. తర్వాత సుందీలది అన్నారంది 2738 కోట్లు, 2111. మొత్తం తిప్పి కొడితే ఈ 3 బ్యారేజ్ల ఖర్చు 9458.91 కోట్లది. ఈ లెక్క, ఇది అఫీషియల్ లెక్క. ఇది 1,00,000 కోట్లు ఖర్చు అయితే మిగతా 90,000 కోట్లు ఎక్కడ పెట్టిండు? కేసీఆర్ ఖర్చు ఎడబెట్టిండు. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎడబెట్టిండు మీరు ఖర్చు. రీడిజైన్ చేసి కొత్త ఆలోచనతో వాటిని పెద్ద ఎత్తున వాటిని నిర్మించారు. మీరు దోషడి నీళ్ళ కోసం ఆలోచించిండ్రు, కేసీఆర్ బిందెడి నీళ్ళ కోసం ఆలోచించారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. 1964లో జవహర్ లాల్ నెహ్రూ గారు గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పునాదిరాయి చేశాడు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చేంత వరకు ఇంకొకటి కట్టిర్రు అని అడుగుతున్నా నేను. ఛాలెంజ్ చేయండి. అలా గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు ప్రారంభించినా మేము కంప్లీట్ చేస్తున్నాం. ఇలా రైతులది రుణమాఫీ చేసినాం అని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ ఎక్కడ చేసిరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 49,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని తొండాటే చేసి 40,000 కోట్లు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చెప్పిండు.
తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు 31,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇలా బడ్జెట్లో పెట్టే వరకు 26,000 కోట్లని పెట్టిండ్రు. ఇలా రుణమాఫీ చేసింది 17,994 కోట్లు మాత్రమే. మళ్ళా బ్యాంకర్ల మీటింగ్లో బట్టి విక్రమార్క గారు కేవలం 7,500 కోట్లు చేసినామని అంటారు. అసలు ఈ 17,994 కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేసిర్రు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి కట్టించిన రైతు వేదికలలో ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతూ ఉన్నారు. ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇవాళ దాకా రైతులకు ఎందుకు వేయలే నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళు వేయాల్సిన 7,500 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా వందలాది మంది రైతులు 10-15 ఎకరాలు చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు స్వయంగా రైతులు. వాళ్ళకి ఎందుకు వేయరు? ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ కోస్తా మయన్మార్లోని ఉపరితల ఆవర్తనం తూర్పు పశ్చిమ ద్రోణితో కలిసిపోయాయి. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మన దేశంలో తొలి క్లేడ్ 1 మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళకు చెందిన యువకుడికి ఇది నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మలప్పురానికి చెందిన ఆ యువకుడు యుఏఈ నుంచి వచ్చినట్లు గుర్తించారు. క్లేడ్ 1 వ్యాప్తితోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యధిక స్థితి ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, త్వరగా చికిత్స తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లాపత్ లేడీస్ అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్కు నామినేట్ అయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. మన దేశం తరపున ఈ సినిమా ఆస్కార్కు ఖచ్చితంగా నామినేట్ అవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు ధీమా వ్యక్తం చేయగా నేడు అది నిజమైంది. ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా యూనిట్ అందరి కోరిక అని కిరణ్ రావు పేర్కొన్నారు. 2001 కాల చిత్రపు కథ ఇది అని అన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన 2 నవవధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా లాపతా లేడీస్ని తెరకెక్కించారు. స్పర్శ్ శ్రీవాత్సవ్, నితాన్షి గోయల్, ప్రతిభా తదితరులు ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. एक्चुअली एक्सपेक्ट नहीं कर रही थी कि होगा, क्योंकि इस साल इतनी अच्छी अच्छी फिल्में बनी हैं, तो आशा तो थी, उम्मीद थी दिल में, और जब पता चला तो बहुत ही खुश हूँ. ఛత్తీస్గఢ్ అజ్బూడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం సాయంత్రం భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పులో 3 మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలు నారాయణపూర్ జిల్లాలోని అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మాటు వేసిన మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు.